తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో సుమారు 30 కోట్ల రూపాయల విలువతో పల్లె పండుగ 2.0 అభివృద్ధి కార్యక్రమాలు శాసనసభ్యుల బత్తుల బలరామకృష్ణ భూమి పూజలు చేపట్టారు. కోరుకొండ మండలంలోని పశ్చిమ గానగూడెంలో 50 లక్షలతో సిమెంట్ రోడ్, నిడిగట్లలో 23 లక్షలతో సిమెంట్ రోడ్, వాటర్ ట్యాంక్, గాడాలతో 10 లక్షలతో కమ్యూనిటీ భవనం ఇలా పలు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేపట్టారు. ఎమ్మెల్యే వెంట రాజానగరం నియోజకవర్గంలోని జన సైనికులు, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన సుపరిపాలన అందిస్తున్నారు. అందులో భాగంగా పల్లె పండుగ 2.0 కింద ఈ రోజున రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలాల్లో మొత్తం అన్ని చోట్ల కూడా రోడ్లు పూర్తయిన రోడ్లన్నీ కూడా ప్రారంభిస్తున్నాం. సుమారుగా 36 కోట్ల రూపాయల నిధులతో ఈ రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది. 1 by 1 అన్నీ కూడా చివరి దశకు వచ్చినాయి. ఒక 10 రోజుల లోపల ఈ రోడ్లన్నీ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కోరుకొండ నుంచి పశ్చిమ గానుగూడెం వరకు ఉన్నటువంటి ఫైనలైజ్ అయ్యి వచ్చింది. టెండర్ స్థాయిలో ఉంది. టెండర్ పిలుస్తారు. టెండర్ పిలిచిన వెంటనే కూడా గుడిని కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ మనకి ఏదైతే రంగనాథ స్వామి టెంపుల్ లాస్ట్ గవర్నమెంట్లో ఏదైతే దాన్ని శిథిల వ్యవస్థ తీసుకొచ్చి పడగొట్టేసి వదిలేశారో దాన్ని ఇప్పుడు శంకుస్థాపన అనేది ఇప్పుడు మోడం అవ్వడం వల్ల దాన్ని ప్రారంభించలేదు. కానీ లేకపోతే శంకుస్థాపన కూడా అది చేయడానికి సిద్ధంగా ఉంది. దానికి అన్ని అనుమతులు కంప్లీట్గా క్లియర్ అయినాయి. కాకపోతే మోడం రావడం వల్ల అది శంకుస్థాపన అనేది పెండింగ్ పడి ఉంది. మోడం వెళ్ళిన వెంటనే కూడా అది కూడా పూర్తి చేస్తాం. అలాగే కోరుకొండ భూములది కూడా ఆల్మోస్ట్ చివరి దశకి ఫైనలైజ్ వచ్చేసింది. ఇది కోరుకొండ భూములు, కోరుకొండ స్థలాల తాలూకు వ్యవహారం ఏదైతే ఉందో 22లో నుంచి రిమూవ్ చేసి ప్రజలందరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఏదైతే మనకి ప్రజలు ఇబ్బంది పడుతున్నారో గత 10 ఏళ్లుగా అది కూడా క్లియర్ చేసి అప్పగిస్తామని తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో